మా బాబు గ్రూప్ 2 రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా కష్టపడ్డాడు. రెయిన్ బౌల్ కష్టపడి చదివిండు. మా మండలంలో ఒకటే పోస్టు ఒకటే వచ్చింది మాకు మండలంలో. మా గ్రామం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గత సంవత్సరంలో పరీక్షలు లీక్ కావడం, వాయిదా పడడం, చాలా ఇసుగొట్టి చదవడానికి కూడా బోర్ పడ్డాను. ఉదయం చెప్పంటే నేను వాస్తవానికి 15 సంవత్సరాలు నేను కూడా జాబ్ వేటలో ఉన్నా. కానీ నాకు అవకాశం రాలేదు. పోయినసారి గవర్నమెంట్లో ఫిల్మ్స్ ఎగ్జామ్ గ్రూప్ 1 పెట్టారు. మా కొడుకుని ఇద్దరం పాస్ అయినాం. మా స్టేట్ లెవెల్లో న్యూస్ వచ్చింది, తండ్రి కొడుకులు పాస్ అయ్యే గ్రూప్ ఇద్దరం పాస్ అయినాం. ఇక మేము చాలా మంది ఉన్నారు, తండ్రి కొడుకులు జాబ్ అయితే చాలా మస్తు ఉంటుంది, పేరు ఉంటుంది, బాగుంటుంది. వాస్తవానికి మాకు అదే లక్ష్యం ఉండే. నేను నీ లైన్లసే కష్టపడడానికి రాలేదు. రాక తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాననే సంకల్పంతో నేను బాగా అయినాం. మా కొడుకు నేను పోటా అయినాం. ఇద్దరం ఫిల్మ్స్ క్వాలిఫై అయినాం. క్వాలిఫైగా మన మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే టైంలోనే పేపర్ లీక్ అవ్వడం, వాయిదా అవ్వడం, మరి దుర్మార్గం, ఎంత అన్యాయం జరిగిందని అనుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఫిలిమ్స్ పెట్టారు. అది సక్రమంగా నిర్వహించలేదని అది వాయిదా పడ్డది. ఇక దాంతోనే ఇక నేను మా కొడుకు చెప్పిన, నేనైతే ఇక నేను ఇది చదవలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నా వల్ల కాదు, ఈ చదివించడం వల్ల ఇంకా ఎన్ని అయితే నువ్వు కేసులు అయిపోతుంది, ఇక వేరే కాదు, నేను నా పని చేసుకుంటా, నువ్వు కూడా నాకు కష్టపడతావని మా కొడుకుని ప్రోత్సహించాను. ఇప్పుడు వచ్చేసి